హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో తమ బకాయిల చెల్లింపుపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. కోట్ల రూపాయల విలువైనటువంటి బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? 2025 నాటికైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందా? అనే ప్రశ్నలు వారిని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. బకాయిల పరిస్థితి అంకెలు మాట్లాడుతున్నాయి. పెన్షనర్లు అత్యంత దారుణంగా పెన్షనర్లకు ఒక్కొక్కరికి 15,00,000 నుంచి 20,00,000 వరకు బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉంది. వారి వృద్ధాప్యంలో ఇవి వారికి ఆర్థిక భరోసాను కల్పించే నిధులు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఉద్యోగికి సగటున 3-5 లక్షల వరకు బకాయి చెల్లింపు అయితే జరగాల్సి ఉంది. ఇది వారి ఆర్థిక ప్రణాళికను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ బకాయిలలో పీఆర్సీ, డీఏ, డీఆర్ తదితర అంశాలున్నాయి. ఈ నిధులు వారి కష్టార్జితం. కానీ అవి సకాలంలో అందటం లేదు. ఉద్యోగుల స్వరం మారుతోంది. కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఉద్యోగుల స్వరం మారుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. తమ డిమాండ్ల కోసం పోరాడేందుకు ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన జేఏసీ సమావేశంలో ఉద్యోగులకు ఎలాంటి కీలకమైన అప్డేట్ లభించకపోవడంతో వారిలో అసంతృప్తి పెరిగింది. ప్రధాన డిమాండ్లు 30% మధ్యంతర భృతి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 30% మధ్యంతర భృతి అమలు ఎక్కడ అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం. కొత్త పీఆర్సీ కమిషన్ నియామకంపై స్పష్టత లేదు. పెండింగ్‌లో ఉన్న డీఏ-డీఆర్ బకాయిలు. పేరుకుపోయిన డీఏ-డీఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమ కార్యాచరణ ఏపీ జేఏసీ డెడ్‌లైన్. జేఏసీ నాయకులు ప్రభుత్వానికి 3 నెలల గడువును విధించారు. ఈ గడువులోగా తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే పోరుబాట పడతామని హెచ్చరించారు. ఒక ఉద్యోగికి 3-5 లక్షల అదే 5 లక్షలు అలాగే రిటైర్డ్ ఉద్యోగులకైతే 15-20 లక్షలు రావాల్సి ఉందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన. గత ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని ఆశించిన విద్యుత్ ఉద్యోగులు కూడా ఇప్పుడు పోరుబాట పట్టారు. ఉద్యోగుల విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ, కాలరిగేలా తిరిగినా ప్రభుత్వం కనీసం స్పందించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసమే నిరసనలకు పిలుపునిచ్చామని ఉద్యోగులు వాపోతున్నారు. కేసుల బెదిరింపులు. గత ప్రభుత్వ హయాంలో న్యాయం అడిగినందుకు తమపై కేసులు పెట్టారని విద్యుత్ జేఏసీ నేత శేషారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు గారిని గెలిపిస్తే తమకు న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీల భర్తీ. విద్యుత్ శాఖలో 9,000 ఖాళీలున్నప్పటికీ వాటిని భర్తీ చేయటం లేదని కూడా శేషారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి. భవిష్యత్ కార్యాచరణ. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్న కొలది వారిలో అసంతృప్తి పెరిగి ఉద్యమ కార్యాచరణ తీవ్రతరమవుతోంది. జేఏసీ మరియు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వంటి ప్రధాన సంఘాలు ఒకే బాటలో నడుస్తూ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపాయి. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారిలో నమ్మకాన్ని తిరిగి పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశం అయితే ఉంది.